న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో, చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛ అంటే చాలా మందికి తెలిసినటువంటి ఒక రిపోర్టర్, ఒక సీనియర్ జర్నలిస్ట్. సో, అట్లాంటి వ్యక్తి అంటే నలుగురికి చెప్పేటటువంటి వ్యక్తి ఇవాళ తను సూసైడ్ చేసుకోవడం పైన చాలా అనుమానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాము. పోస్ట్‌మార్టం కూడా జరుగుతా ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సన్నిహితులు కావచ్చు. సో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు స్వేచ్ఛకు సంబంధించి వారు సూసైడ్ చేసుకోవడం అసలు చాలా అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎవరం కూడా స్వేచ్ఛ ఇట్లా చేసుకుంటుందని ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ మనిషిని చూస్తే అటువంటి ఆలోచన ఎప్పుడైనా వస్తుందని కూడా అసలు మనకు అనిపించదు. అంత చలాకీగా ఉంటుంది. ఆమె ఫేస్ చూస్తేనే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా ఫేస్ చేస్తుంది. అన్నిటికి మించి ఏంటంటే ఆమె ఉద్యమం నుంచి వచ్చిన మనిషి. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. సో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొంటారు తప్పించి ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకుంటుందని నేనైతే అనిపించలేదు. కానీ నేను ఆ నిర్ణయం తీసుకోవడం అనేది బాధాకరం. ఆమె చనిపోవడం అనేది ఆమె కుటుంబానికి కాదు, అందరికి, బంధువులందరికీ, మిత్రులకు, మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా వచ్చి తీవ్ర బాధను కలిగించింది. ఈ సమాజానికి కూడా నష్టం. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉన్న మనిషి, ఈ సమాజం గురించి స్పందించి రాతలు రాస్తున్న మనిషి, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో స్వేచ్ఛ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ సమాజంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. సో అవి మరణం అనేది తీవ్రంగా బాధ కలిగించింది. కుటుంబ కలహాలు కూడా ఉన్నాయంటూ కూడా చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి సార్. దానికి సంబంధించి ఆ విషయం గురించి నాకైతే ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మొదట్లో ఎప్పుడు నాతో కలిసి పని చేసినప్పుడు 2014 నా ప్రాంతంలో కొన్ని విషయాలు చెప్పింది. అప్పుడు మేము కూడా మాట్లాడి నేను ధైర్యంగా ఉన్నానా, ఇంట్లో నా పాపతోనే ఉంటున్నా, అమ్మ నాన్నతో ఉంటున్నా అని చెప్పింది. తర్వాత ఎప్పుడు కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలే మాతో కూడా. ఎప్పుడు కలిసినా కూడా అన్న బాగున్నారా, ఏం చేస్తున్నారని. ఇప్పుడు 2 months కింద ఫోన్ చేసింది. అన్న కనపడతలేరు, ఏం చేస్తున్నారు, వదిలేట్లుంది అని మాట్లాడింది. మళ్ళీ తర్వాత వేరే విషయాలు కూడా నేను కూడా పాప ఎట్లుంది అన్నాను. తర్వాత మళ్ళీ వేరే పర్సనల్ విషయాన్ని ఏం చెప్పలేరు. నేను శంకరన్న ఇంటర్వ్యూ చూసాను ఒక ఛానల్. తను ఏదో నిన్ననే ఇద్దరి మధ్య గొడవ అయింది, నేను పోయి వచ్చినా అని చెప్పిండు. మరి తర్వాత ఏం జరిగిందని తెలియదు. సో తనేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది. సమాజంలో ఇంత మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి చర్యలకి పాల్పడడం ఎట్లా చూస్తారు? అంటే సమాజానికి నష్టమే. అంటే ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఎందుకు తీసుకుంది అనేది కొంచెం బాధ ఉంది కదా కొందరు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు క్షణికావేశంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే నేను కూడా క్రైమ్ రిపోర్టర్గా దాదాపు 15 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్లో పనిచేసినాను కదా. సో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మరి అటువంటి పరిస్థితికి వచ్చిందంటే కూడా కారణం ఉంటుంది. అది కూడా నేరమే. దాని కూడా చేసిన వారు కూడా నేరమవుతారు కనుక సో పురికొల్పిన వారు కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరన్నది. సో ఆ నిర్ణయం తీసుకుంటే అనుకోలేము, కానీ బాధాకరం తీసుకోవడం. ఫాదర్ మాత్రము పూర్ణచంద్ర అని చెప్పి ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నారు. వారితో సహజీవనం ఉందని చెప్తా ఉన్నారు. వారిపైన ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? ఫాదర్ ఏ ఫిర్యాదు చేసినో ఆ ఫిర్యాదును నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారులు. అంతే కదా, ఫాదర్ కన్సిడర్ చేయాలి. ఏం జరిగింది అనేది ఆయనకి తెలుసు, మనకి ఎవరు తెలియదు. పూర్ణతో ఏం జరిగింది ఏందనే విషయం ఫాదర్ వాళ్ళకి తెలుసు. ఇంకా తను నిన్న మాట్లాడింది కనుక తనే దాన్ని చెప్పాలి. మనమైతే ఎక్కువ మాట్లాడలేం కదా దాని గురించి. మనం ఎంత మాట్లాడినా కూడా ఊహగానులు అయితే అవి. ఫాదర్ చెప్పిందాన్ని మనం దాన్ని పరిశీలించి ఏంటి అనేది నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు అంటే ఈ సూసైడ్ కాకుండా వ్యక్తులు ఎలా ఉండాలి, ఏం చెప్తారు సమాజానికి? ఎవరైనా సరే సమస్యలు వస్తాయి కదా, సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి. నేను అనుకునేది అసలు స్వేచ్ఛ ఈ ఒక్క సమస్య కాదు, స్వేచ్ఛకు చాలా సమస్యలు వచ్చినాయి. అన్ని సమస్యలు కూడా నిలబడ్డది. స్వేచ్ఛ గట్టిగా నిలబడ్డది. నిలబడమే కాదు, తన పాప నడుపుకోవడమే కాదు, మంచిగా సమాజం పట్ల స్పందించి రచన చేస్తుంది. సో ఇంత ధైర్యంగా ఉంది స్వేచ్ఛ అని అనుకున్నాం తప్పించి ఇట్లా నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు. అందరూ కూడా ఎక్కడ అధైర్యపడకండి, మీ తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడండి, లేదంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లల్ని చూసుకోవాలి. సమాజంలో మనకు ఇంకా బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత నెరవేర్చాలి. అలాగే అనవసరంగా క్షణికావేశానికి లోనై ఇట్లా నిర్ణయం తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే మీడియాలో పనిచేస్తున్న న్యూస్ రిపోర్టర్స్ చాలామంది కూడా ఇటువంటి సమస్యల్లో ఉన్నారు. ఎందుకంటే నేను యూనియన్ లీడ్ చేసినప్పుడు చాలామంది మా దగ్గర వచ్చి సమస్యలు చెప్పుకుంటారు. ఇంట్లో భర్త వేధింపులు ఎందుకంటే జెలసీ. వీళ్ళు రోజు స్క్రీన్గా కనపడేసరికి వాళ్ళకు ఒక జెలసీ అనేది చాలా మందికి భర్తలకు ఏర్పడుతుంది అనమాట. అటు నుంచి అనుమానించడం మొదలు పెడుతున్నారు. మాకు చాలా మా యూనియన్లో ఉన్నప్పుడు మాకు చాలా మంది చెప్పినారు, సార్ ఇట్లా అవుతుంది సార్ ఇంట్లో కూడా అని. కొన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించడం, కౌన్సిలింగ్ చేయడం. సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కనుక కొంచెం
ఆ, ఎవరైనా సరే కొంచెం అట్లాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే తల్లిదండ్రులతో చెప్పుకోవడం బెటర్. అది తల్లిదండ్రులు పెట్టి చెప్పుకుంటే వాళ్ళు దాన్ని ఎట్లా పరిష్కరిస్తారో వాళ్ళ మాట కూడా వింటే బెటర్. ఏదో ఆవేశపడి నిర్ణయాలు తీసుకొని పోతే ఇటువంటి పరిణామాలు వస్తాయి. అందుకే దయచేసి ఎవరైనా సరే ఆత్మహత్య పరిష్కారం కాదు. దానికి మీరు సావధానంగా ఏమైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ కుటుంబం మీ అమ్మనాలతో చెప్పండి. వాళ్ళ నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆత్మహత్య కూడా పరిష్కారం కాదు కదా. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు కూడా ఉన్నారు. సో వారు కూడా రావడం జరిగింది. ఒక్కసారి మాట్లాడండి సార్. చెప్పండి అక్క, మీతోనే ఎలా ఉండేది స్వేచ్ఛ గారు? మీకు ఎట్లాంటి సార్? స్వేచ్ఛ తల్లిదండ్రులు శ్రీదేవక్క శంకరన్నలు మా జిల్లాలో పనిచేసి వచ్చిండ్రు. నేను స్వేచ్ఛ తల్లి శ్రీదేవక్కతో కలిసి పనిచేసిన నాడు సారా వ్యతిరేకోద్యమము, మహిళా సమస్యలు, అనేక స్త్రీ విముక్తి ద్వారా, చైతన్య మహిళా సంఘం ద్వారా అనేక మహిళా సమస్యల్ని పరిష్కరించినటువంటి వాళ్ళం. అనేక సామాజిక ఉద్యమాల్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. మా హస్బెండ్ ఆనందరావు స్వేచ్ఛను ఎత్తుకున్నాడట. స్వేచ్ఛ ఎదుగుదల, స్వేచ్ఛ పెరగడం అంతా నల్లేరు మీద నడకేం కాదు. చాలా ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఎదుర్కొని తల్లిదండ్రులు పెంచారు. ఎందుకంటే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరూ సామాజిక అసమానతల్ని నిర్మూలించడానికి సమాజ స్థాపన జరగాలనేటువంటి పోరాటంలో భాగస్వాములు. మరి అట్లాంటి సందర్భంలో ఈ బిడ్డ పెంపకం వాళ్ళకి చాలా కష్టం. అట్లాంటి స్థితిలో పెరిగినటువంటి బిడ్డ, అన్ని ఒడిదుడుకులు చూసినటువంటి బిడ్డ, ప్రత్యక్షంగా టీ న్యూస్ చర్చల్లో తనతో పాటు కలిసి మాట్లాడడం, ఆంటీ అని చాలా చక్కగా మాట్లాడేది, తన బాల్య విశేషాలన్నీ అడిగి తెలుసుకునేది. చాలా ధైర్యస్తురాలు. తను ఒక చర్చ అంశాన్ని తీసుకున్నదంటే పూర్తి అవగాహనతో, స్పష్టంగా, క్లారిటీతో ఉండేది. ఎలాంటి తోటుపాటు ఉండేది కాదు. అనర్గళంగా అద్భుతమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి అమ్మాయి. అది ముచ్చట వేసేది చూస్తూ ఉంటే. ఆ స్పష్టత చూస్తూ ఉంటే శ్రీదేవక్క కడపన మంచి గొప్ప వక్తగా పుట్టింది అమ్మాయి. కవయిత్రి, రచిస్తుంది, ఆర్టికల్స్ రాసి నాకు పెట్టింది. ఆంటీ నేను ఈ ఆర్టికల్ రాశాను అని చెప్పేసి తను రాసిందంతా షేర్ చేసుకునేది. ఇట్లా జరుగుతుందని ఊహించినటువంటి పరిణామం ఇది. కళలో కూడా ఊహించినటువంటి పరిణామం. ఎవరైనా కూడా సమస్యలు ఏమన్నా ఉంటే చుట్టుపక్కల వారితో చర్చిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆత్మ బలిదానాలు అయితే సరికాదు, నష్టం, సమాజానికి నష్టం. 15 సంవత్సరాలుగా అలుపెరిగిన ఒక పోరాటం చేస్తూ ఉంది మీడియా వేదిక నుంచి. ప్రజల గొంతుకగా వారు నిలుస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి, పైగా రచయిత కూడా, రైటర్, రాస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లా సూసైడ్ చేసుకోవడం అనేది నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా నమ్మబుద్ధి కాని అంశమే ఇది. చాలా ధైర్యస్తురాలు, స్పష్టత ఉండే, జీవితం పట్ల అన్ని విధాలుగా కూడా స్పష్టత కలిగినటువంటి అమ్మాయి. ఇట్లా చేయాల్సింది కాదు. ఏం జరిగిందో తెలియదు, గొడవలేంటో తెలియదు. విషయం అయితే పూర్తిగా నాకు అవగాహన లేదు. అయినప్పటికీ బాధాకరం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు సార్? తను ఒక 15 సంవత్సరాలు మీడియా ఫీల్డ్లో వర్క్ చేసినటువంటి ఒక జర్నలిస్ట్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం నిజంగా స్వేచ్ఛ మరణం అనేటటువంటిది బాధాకరమైన విషయం. తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి ఒక తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆమె సహజంగానే ఆమె రచనలు కానీ అవన్నీ కూడా కొంత చైతన్యపూరితంగా ఉండేవి. అంటే జనరల్గా మహిళా లోకాన్ని కూడా కొంత చైతన్యపరిచే విధంగా ఉండేది. అట్లాంటి స్వేచ్ఛ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిదే ఇంకా ఇప్పటికీ మాకు డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో ఆమె చురుకైనటువంటి పాత్ర పోషించింది. అనేక మంది మహిళా జర్నలిస్టులను సంఘటితపరిచే విషయంలో కానీ, యాంకర్స్ని సంఘటితపరిచే విషయంలో కానీ, ఎందుకంటే ఆ టైంలో అన్నీ కూడా ఆంధ్ర మీడియా ఛానళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో జై తెలంగాణ అనడమే గగనమైనటువంటి సందర్భంలో ఆమె నేపథ్యం కానీ, ఆమెకు ఉండేటటువంటి గట్స్ కానీ ఆ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భం. అనేక మంది మహిళా జర్నలిస్టులను కూడా ఏకం చేసి ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర స్వేచ్ఛ సొంతం. అట్లాంటి స్వేచ్ఛ ఈ రకమైనటువంటి నిర్ణయం క్షణికావేశంలో తీసుకోవడం అనేటటువంటిదే కొంత మాకు కూడా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఆమె మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటుగా మనం భావిస్తూ ఉన్నాం. ఆమె మరణం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన అధ్యక్షులుగా అల్లం నారాయణ గారు, ప్రధాన కార్యదర్శిగా మార్సాగర్, నేను, అట్లే విధంగా మన హైదరాబాద్ కమిటీ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే, అంటే స్వేచ్ఛ ఉన్నదాకా మనతో కలిసి ఇంత అధిగమించుకున్నటువంటి అమ్మాయి, 15 ఏళ్ళ జర్నలిస్ట్గా తన కెరియర్ను కూడా బాగా డెవలప్ చేసుకున్నటువంటి అమ్మాయి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంది ఒక ఛానల్. అట్లాంటి అమ్మాయి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి నిజంగా కూడా దురదృష్టకరం. చూద్దాం, ఏదేమైనప్పుడు కూడా పోస్ట్ మార్టం
ఇవన్నీ అయిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలను కూడా వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా కారణంగా ఉంటే తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా యూనియన్ పక్షాన పోరాటం అయితే ఉంటుంది. స్వేచ్ఛ తండ్రి గారు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వారి పేరు కూడా బయటకు తీస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా పోలీసులకు ఏం విజ్ఞప్తి చేస్తారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. ఎవరి మరణానికైనా ప్రత్యక్ష కారణమైన పరోక్ష కారణమైన వాళ్ళు చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి శిక్ష ఉందో అది అనుభవించినప్పుడు ఆమె ఆత్మకు కూడా శాంతి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండేటటువంటి స్వేచ్ఛ లాంటి ఒక జర్నలిస్ట్ అర్ధంతరంగా తనువు చాలించిందంటేనే ఆమె ఎంత మనోవేదనకు గురైందో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆ మనోవేదన కారణమైనటువంటి వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళు ఎంతవరకైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా తను అంటే ఒక మంచి భవిష్యత్తు ఉండి ఈరోజు పాపను అనాథం చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో డెఫినెట్లీ అట్లాంటి వాళ్ళకి శిక్ష పడితేనే బాగుంటుందని దాని విషయంలో వాళ్ళ తండ్రితో కలిసి వాళ్ళ కుటుంబానికి కూడా యూనియన్ పక్షాన్ని అండగా ఉంటాం. ఆయన చేసినటువంటి ఆరోపణలు కానీ జరిగినటువంటి గత 2-3 రోజుల క్రితం 26th 25th రోజు చర్చలు జరిగినాయని చెప్తా ఉన్నారు. దానికి గల కారణాలను కూడా విశ్లేషించిన అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాం. తప్పనిసరిగా ఏదైతే చట్ట ప్రకారం చేయాలో దానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో యూనియన్ ఖచ్చితంగా ఆ కుటుంబం వెంట ఉంటుంది. స్వేచ్ఛ గారి జీవిత పోరాటం కూడా, లైఫ్ కూడా ఒకసారి చూస్తే 15 సంవత్సరాల నుంచి కూడా అతను నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఒక మీడియా వేదికగా తనవంటూ ఒక పేరు అనేది తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో సో ఏం చెప్పదలుచుకున్నాం సార్ సమాజానికి? ఒకటే అండి, ఏదేమైనప్పటికీ కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి జర్నలిస్ట్ వృత్తి. మనమే చాలామందికి చెప్తా ఉంటాం. అట్లాంటి జర్నలిస్ట్ వృత్తిలో ఉండి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమాజంలో కొంత అది ఉంటుంది. కాబట్టి మనోధైర్యంతో వ్యవహరించాలి అని నేను కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి కొంత మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఎదుటి వాళ్ళకి చెప్పే స్థితిలో ఉండే ఈ జర్నలిస్టు కమ్యూనిటీలో ఇప్పటికైనా సహచర జర్నలిస్ట్ మిత్రులకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆవేశంతో కాకుండా ఆలోచనతో, వివేకంతో వ్యవహరించాలి. ఆ టైంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించుకొని మన చుట్టూ ఉన్న మన కుటుంబాన్ని, మన సమాజాన్ని కూడా రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ అది కొంత టైం తీసుకుంటే ఆ క్షణంలో ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాస్త వాయిదా వేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఏదిన్నైనా ఎదుర్కోవాలి తప్ప ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎవరైనా కూడా తొందరపడొద్దు అనేది నేను తప్పనిసరిగా సూచన చేస్తా ఉన్నాను. రైట్, మనతో పాటు పల్లె రవికుమార్ గౌడ్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నా ఎట్లా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవాలి? ఒక ఫైటరు, తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ళ నుంచి బలంగా నిలబడినటువంటి ఒక మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం అనేది కొంత మాకందరికీ బాధగా. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి సందర్భంలో ప్రతి ఆందోళన పోరాట కార్యక్రమంలో మాతో పాటు చురుకుగా పాల్గొని కలిసి పనిచేసినటువంటి స్వేచ్ఛ. ఆమె ఇవాళ ఒక మంచి సమాజంలో తనకంటూ ఒక స్వీయ అస్తిత్వాన్ని, గౌరవాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నది. ఎందుకు అంటే సమాజంలోని ప్రతి అంశం మీద లోతైన అధ్యయనంతో, లోతైన పరిశీలనతో, నిశిత పరిశీలనతో లోతైన అవగాహనని పెంచుకున్నది, పరిజ్ఞానాన్ని పెంచుకొని తను టీవీ ఛానల్లో చర్చలు చేసినప్పుడు కానీ సోషల్ మీడియాలో తన వ్యూస్ని షేర్ చేసుకున్నప్పుడు కానీ ఎక్కడన్నా రాయాల్సినటువంటి సందర్భంలో వేదికల్లో పంచుకోవాల్సి వచ్చినప్పుడు కానీ తన అవగాహనని, పరిపక్వతని చాలా స్పష్టంగా చాటుకునేది. అటువంటిది ఇంకా బాగా ఎదిగి వాళ్ళ సమాజంలో మంచి గుర్తింపు వచ్చిన క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులకు ఏదో బలహీన క్షణంలో ఆ సంఘర్షణలో ఇటు తెలుసుకోలేక బలవన్మన ఆత్మహత్యకు పాల్పడటం అనేది కొంచెం మాకు అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా బాధ అనిపిస్తుంది. రైటరు ఇట్లాంటి సంఘటనలు కూడా వాళ్ళు చాలా రాసి ఉంటారు, నలుగురికి చెప్పేటటువంటి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు వాళ్ళు. అట్లాంటిది శనికావేశం అనుకోవచ్చు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 2009-10 ఆ ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు కూడా తాను బలంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలని కలిసి ఆత్మహత్యలు వద్దు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందాం, గెలుద్దాం అని చెప్పేసి బలంగా నిలబడినటువంటి స్వేచ్ఛ చెప్పినటువంటి మోటివేట్ చేసింది, ఎంతోమందిని మోటివేట్ చేసేది. అప్పుడు కూడా ఆ సభలు సమావేశాల్లో కూడా
అటువంటిది వాళ్ళ ఆత్మహత్య చేసుకోవటం, తనే ఆత్మహత్య చేసుకోవటం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఇంత ధైర్యంగా ఉన్నటువంటిది, ఇంత గట్టిగా బోల్డ్గా ఉన్నటువంటి ఒక మహిళ, ఎదిగినటువంటి మహిళ ఇట్లా చేసుకోవటం ఏంది అనే బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి వ్యక్తిగత జీవితంలో ఒక తీవ్ర మానసిక ఒత్తిడికి, సంఘర్షణకు గురైనప్పుడు ఆ బలహీన క్షణంలో తీసుకునే నిర్ణయాలు ఇట్లనే ఉంటాయి. మనం అనేక సందర్భాల్లో కూడా అనేక మంది కూడా చాలామంది చాలా ధైర్యవంతులు, చాలా బోల్డ్గా ఉండేటటువంటి వాళ్ళు, అనుకునేటటువంటి వాళ్ళు కూడా కొందరు ఆ బలహీన క్షణంలో తీసుకుంటారు, ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది కొంత బాధాకరమైన విషయం. అంటే స్వేచ్ఛ తండ్రి గారు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు స్వేచ్ఛ తండ్రి శంకర్ గారు ఆయన అంటున్నటువంటి వాళ్ళు, ఆయన అభిప్రాయం తప్పనిసరిగా వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది విచారణ. దానికేం అయితే ఎందుకు అంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి ఆ హక్కు ఖచ్చితంగా ఉన్నది. నివృత్తి చేయాల్సిందే, ఆ సందేహాలు తీర్చాల్సిందే, వాస్తవం మీద తీర్చాల్సిందే. అయితే ఇక్కడ ఆమె ఆ జరిగినటువంటి సీక్వెన్స్ అవన్నీ చూస్తుంటే ఏంటంటే కొంత అందరికీ అవకాశం ఇస్తుంది, వాటన్నిటిని నివృత్తి చేయాలి. థ్యాంక్ యూ.